అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు సోమవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివునికి సంబంధించిన ఈ కథలు వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం సూర్యపురాన్ని సింధుపాలుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు కూడా. ఆ కాలంలోనే వింధ్య దేశంలో కాశీపురాన్ని సింహుడు అనే పేరు గల రాజు పరిపాలిస్తున్నాడు. సింధుబాలుడు కాకళీపురం మీదకి దండెత్తి వెళ్ళి సింహుణ్ణి ఓడించాడు. సింహుడు ప్రాణభయంతో అడవులకు పారిపోయి విష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. సింహుడు విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవా, ఈ భూమి మీద ఉన్న నా శత్రువులందరినీ జయించడానికి నాకు సుదర్శన చక్రం ఒకటి కావాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అందుకు విష్ణుమూర్తి రాజుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చి, ఓ మహారాజా, దీన్ని నువ్వు 5 సార్లు మాత్రమే ఉపయోగించగలవు. తరువాత ఇది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు, తిరిగి నా దగ్గరకే వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత సింహుడు తన మిగిలిన సైన్యాన్ని కూడదీసుకుని సూర్యపురం మీదకి దండెత్తాడు. తన సుదర్శనాన్ని ఉపయోగించి భీకరంగా పోరాడాడు. సింధుపాలుడు సేనలు సింహుడు దాటికి ఆగలేక కొంతమంది మరణించి మరికొంతమంది పారిపోయి సింధుపాలుడు ఒక్కడే మిగిలాడు. రాజు అలా అరణ్యంలో తిరుగుతూ ఉండగా నారదుడు, గౌతముడు, వశిష్ఠుడు మొదలైన గొప్ప మహర్షులు కనిపించారు. భక్తితో వారికి నమస్కరించి పశ్చాత్తాపడ్డాడు. ఓ మహర్షులారా, నా పేరు సింధుపాలుడు. నేను సూర్యపురానికి రాజుని. గొప్ప చరిత్ర కలిగిన జ్ఞానం కలిగిన మిమ్మల్ని చూడటం నా అదృష్టం. శత్రువును ఓడించి తిరిగి నా రాజ్యాన్ని నేను పొందగలిగే ఉపాయం చెప్పి నన్ను కాపాడండి అని అర్థించాడు. ఆ మునులు కొద్దిసేపు ఆలోచించి ఈ విధంగా చెప్తున్నారు. నాయనా, ఈ ఉబుదిని రుద్రాక్షమానం ధరించి తిరిగి యుద్ధానికి వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం కలుగుతుంది. నీ సైన్యం విభూతిని కానీ రుద్రాక్షను కానీ ధరించలేదు, కాబట్టే యుద్ధంలో సుదర్శనానికి బలి అయ్యారు అని చెప్పారు. ఆ మాటలు విని రాజుగారు ఆశ్చర్యపోయి ఇలా అడుగుతాడు, ఓ మహర్షులారా, నేను కూడా విభూది రుద్రాక్షలు ధరించలేదు కదా, మరి సుదర్శన చక్రం నన్ను ఎందుకు చంపకుండా కాపాడింది అని అడిగాడు. ఆ మాటలు విని మునులు చిరునవ్వు నవ్వుతూ అతని వైపు చూసి, రాజా, ఈ కంఠానికి ధరించిన ముక్తహారంలో ఓ రుద్రాక్ష ఉంది, అదే నిన్ను కాపాడింది. కావాలంటే నీ మెడలో ఉన్న హారాన్ని పరీక్షించి చూసుకో, అంతా నీకే అర్థమవుతుంది అని అన్నారు. ఆ మాటలు విని సింధుపాలుడు మెడలో ఉన్న హారాన్ని బయటకు తీసి ప్రతి పూసను పరీక్షగా చూశాడు. మహర్షులు చెప్పినట్టుగానే అందులో ఒక రుద్రాక్ష కనిపించింది. దానిని చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. అతని ఆశ్చర్యాన్ని చూసి ఆ హారం ఎక్కడిది అని మునులు అడిగారు. అయ్యా, నేను యుద్ధానికి బయలుదేరినప్పుడు దారిలో ఒక వర్తకుడి దగ్గర ఉన్న ఈ హారాన్ని చూసి బాగుంది అని అనుకొని ఇష్టంగా ధనమిచ్చి కొనుక్కున్నాను. దీనిని మెడలో వేసుకున్నప్పుడు కూడా దీనిలో రుద్రాక్ష ఉంది అని నేను గమనించలేదు అని అన్నాడు రాజుగారు. నాయనా, ఈ హారంలో ఉన్న రుద్రాక్షే నిన్ను రక్షించింది. ఇక నువ్వు నీ పురానికి వెళ్ళి సైన్య సమేతంగా అందరూ రుద్రాక్షలు విభూది ధరించండి. శత్రువును సంహరించి నీ రాజ్యాన్ని నువ్వు దక్కించుకో అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత సింధుపాలుడు సూర్యపురానికి వచ్చి తన సైన్యాన్ని వెతికి రప్పించి అందరినీ విభూదులు రుద్రాక్షలు ధరించమని తను కూడా ధరించి సింహుడి మీదకి దండెత్తాడు. సింహుడు భయంకరంగా పోరాడుతూ సుదర్శనాన్ని ఉపయోగించాడు. మంటలు కక్కుతూ బయలుదేరినటువంటి సుదర్శనం విభూది రుద్రాక్షలు ధరించిన సైన్యం చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి తిరిగి వెనక్కి వచ్చేసింది. విజయం సింధుపాలుడికి దక్కింది. ఆ తర్వాత సింహుడు భయంతో పారిపోయి అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి వరుణు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన వరుణదేవుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అందుకు సింహుడు, స్వామి, నేను యుద్ధానికి వెళ్ళిన సమయంలో వలాహాలను పంపించి కుంభవృష్టిని కురిపించు అని ప్రార్థించాడు. అందుకు వరుణదేవుడు అంగీకరించాడు. సింహుడు తన రాజ్యానికి వెళ్ళి మిగిలిన సైన్యాన్ని
తీసుకొని మళ్ళీ సింధుపాలుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. సింధుపాలుడు తన సైన్యానికి త్రిపుండాకారంలో భస్మాన్ని, మెడలో రుద్రాక్షల్ని ధరించి సింహుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో కుంభవృష్టి మొదలైంది. సింధుపాలుడి సేనలు వర్షానికి తడిచిపోయి వాళ్ళు ధరించినటువంటి విభూది వాననీళ్లకు కొట్టుకొని పోయింది. సింహుడు అదే అదును అనుకొని తన చక్రాన్ని ప్రయోగించాడు. అది పొదలు కక్కుతూ వెళ్ళి విభూది రుద్రాక్షలు లేని వాళ్ళని అందరినీ చంపి వెతికి సంహరించింది. ఈసారి విజయం సింహుడు వైపు నిలిచింది. సింధుపాలుడు ఓడిపోయి అవమానభారంతో అరణ్యానికి వెళ్ళి మహర్షులను కలిసి జరిగిన విషయం చెప్పాడు. మహర్షులు రాజుగారిని ఎంతగానో ఓదార్చి, రాజా, యుద్ధంలో మరణించిన వాళ్ళు కేవలం విభూది మాత్రమే ధరించి రుద్రాక్షలు ధరించకుండా వచ్చి ఉంటారు. విభూది నీటికి కరిగిపోయి రుద్రాక్షలు కూడా లేని సమయంలో చక్రం ఉపయోగించడం వలన వాళ్ళని తునిమి చేసేసింది. ఈసారి అందరూ రుద్రాక్షలు, విభూది రెండింటినీ తప్పకుండా ధరించమని ఆదేశించిన తర్వాత యుద్ధానికి వెళ్ళు, జయం నీదే అవుతుంది అని చెప్పారు. మహర్షులు చెప్పిన విధంగా తన సైన్యాన్ని విభూది, రుద్రాక్షలు రెండూ ధరించి రమ్మని ఆదేశించాడు. మళ్ళీ యుద్ధానికి వెళ్ళి సింహుణ్ణి ఓడించి తన రాజ్యం తాను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి సింధుపాలుడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరిని స్త్రీ పురుష భేదం లేకుండా విభూది, రుద్రాక్షలు రెండూ ధరించమని చెప్పాడు. రాజు చాలా కాలం సర్వసౌఖ్యాల్ని అనుభవించి చివరికి కైలాసం చేరుకున్నాడు. విభూది, రుద్రాక్ష రెండూ ధరించిన వాళ్ళు అందరితో గౌరవింపబడతారు. విభూది, రుద్రాక్షల మహిమ గురించి విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు కూడా శివుడు కరుణకు పాత్రులై సకల శుభాలు పొందుతారు. పూర్వకాలంలో మాల్యవతం అనే పేరు గల పట్టణంలో సుబుద్ధుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని కుమారుడు దర్దు విద్యా వినయం వివేకంతో ధర్మబద్ధంగా అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. అదే పట్టణంలో విపులుడు అనే మరో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చంద్రసేనుడు, మృడుడు అనే పేరుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్రసేనుడు, ధర్ముడు ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు. ఉపనయనం అయిన తర్వాత ఇద్దరు బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తే వేద విద్యలు అన్నీ నేర్చుకున్నారు. ఒకసారి ఇద్దరు విద్యానంద గణేంద్రుడు అనే ఒక యతిని కలుసుకుని ఆయన వలన ఉపదేశం పొందాలని ఆయనకు శుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఒకరోజు సన్యాసి బ్రహ్మచారులు ఇద్దరినీ పిలిచి, నాయనలారా, మీకు నేను సన్యాసాశ్రమం ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని రండి అని చెప్పి పంపించాడు. ఆ స్నేహితులు ఇద్దరు అమితమైన సంతోషంతో ఇంటికి వెళ్ళి సన్యాసి చెప్పిన దాన్ని తల్లిదండ్రులతో చెప్పి అనుమతి ఇవ్వమని అడిగారు. విపులుడు తన కుమారుడు చంద్రసేనుని తనే స్వయంగా తీసుకొని వెళ్ళి విద్యానంద గణేంద్రుల వారికి అప్పగించారు. చంద్రసేనుడు సన్మానం స్వీకరించి కందమూలాలు తింటూ అరిషడ్వర్గాలు జయించి జ్ఞానవంతుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ధర్ముడు తండ్రి సుబుద్ధి తన ఒక్కగానొక కుమారుణ్ణి సన్యాసాశ్రమానికి పంపడానికి ఇష్టపడలేదు. నాయనా, మాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేదు. నువ్వు కూడా ఆశ్రమానికి వెళ్ళిపోతే మన వంశం అంతరించిపోతుంది కదా. నిన్నొక్క ఇంటివాడిని చేసి నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు ధర్ముడు. తండ్రికి ఎదురు చెప్పలేక విచారంగా ఉంటున్నాడు. ఒకరోజు భృగు మహర్షి శిష్య సమేతంగా ఆ ఇంటికి వచ్చాడు. సుబుద్ధి ఆయన్ను వినయంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. భోజన సదుపాయాలు అన్నీ పూర్తయిన తర్వాత అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. ఆ సమయంలో సుబుద్ధి భృగు మహర్షితో తన కుమారుడు సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నాను అని అంటున్నాడని అతనికి నచ్చచెప్పమని అడిగాడు. అందుకు భృగు మహర్షి ధర్ముణ్ణి పిలిచి, నాయన, సన్యాసి సాధించే ఫలితం కంటే గృహస్థే ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. నీ తండ్రి చెప్పిన విధంగా నువ్వు నడుచుకో. కులంలోనూ, వయసులోనూ, శీలంలోనూ, రూపంలోనూ నీకు తగిన కన్యను వివాహం చేసుకొని ఆశ్రమ ధర్మాలను నీ తండ్రి చెప్పినట్లుగా ఆచరించు అని చెప్పాడు. అందుకు ధర్ముడు, అయ్యా, నా స్నేహితుడు చంద్రసేనుడు సన్యాసం స్వీకరించి అందరితో గౌరవింపబడుతూ ఉండటం చూసి నాకు కూడా సన్యాసం స్వీకరించాలి అని అనిపిస్తుంది. అదే నన్ను బాధిస్తుంది అని అన్నాడు. కుమారా, నువ్వు చెప్పిన మాట
విని నువ్వు గృహస్థాశ్రమం స్వీకరిస్తే అంతకంటే మహిమగలవాడిగా నిన్ను నేను తయారు చేస్తాను అని చెప్పాడు. భృగు మహర్షి చెప్పింది విని ధర్ముడు వివాహం చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించాడు. మహర్షి అతడికి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నాయనా, ఈ మంత్రాన్ని నేను ఉపదేశించిన ప్రకారం చేసుకున్నావంటే సన్యాసి అయిన నీ స్నేహితుడి కంటే గొప్ప మహిమ కలవాడి అవుతావు అని చెప్పాడు. కొంతకాలం అక్కడే ఉండి ధర్ముడికి తగిన కన్యను వెతికి వివాహాన్ని జరిపించి వెళ్ళిపోయాడు భృగు మహర్షి. ధర్ముడు ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ నిత్య కర్మానుష్ఠానం చేస్తూ భార్యతో సర్వసౌఖ్యాల్ని అనుభవిస్తూ సంతానాన్ని పొంది సుఖంగా ఉన్నాడు. ఒకరోజు సన్యాసాశ్రమంలో ఉన్న చంద్రుడు ఆయన స్నేహితుడైనటువంటి ధర్ముడిని చూడాలి అని వచ్చాడు. చంద్రసేనుడు సన్యాసి అయిన తన స్నేహితుడిని సత్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు విశ్రాంతిగా కూర్చున్న సమయంలో చంద్రసేనుని స్నేహితుడిని ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మిత్రమా, అన్ని దుఃఖాలకి భయాలకి అతీతమైన సన్యాసాన్ని వదిలిపెట్టి నీవు గృహస్థుడివై ఉండిపోయావు. ఎందుకు ఈ బంధాలు? ఈ లేని ఈ ఆశ్రమంలో సంసార సముద్రాన్ని దాటవలసిన అవసరం లేదు. నేను తపస్సుతో పురోహితుడు మొదలైన వాళ్ళందరినీ నేను పిలవగానే నా దగ్గరకు వస్తారు. నీకు నిదర్శనం కావాలంటే ఇప్పుడే చూపిస్తాను అని అన్నాడు. చంద్రసేనుడు శుక్రుణ్ణి తలుచుకున్నాడు. వెంటనే శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత చంద్రసేనుడు శుక్రుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆయన్ని సాగనింపాడు. అది చూసిన ధర్ముడు ఈ విధంగా అంటున్నాడు. మిత్రమా, నేను ఆ గృహస్థుడినే కావచ్చు, అంత మాత్రం నన్ను తక్కువగా అనుకోకు. నేను తలుచుకుంటే త్రిమూర్తులు కూడా పలుకుతారు అని అడిగి ఇంద్రుడిని తలుచుకున్నాడు. ఇంద్రుడు సపరివారంగా వచ్చి ధర్ముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి చేతుళ్ళు జోడించి నా వలన జరగవలసిన పని ఏమైనా ఉందా అని అడిగాడు. ధర్ముడు అతన్ని సత్కరించి వాళ్ళ వల్ల జరగవలసిన పని ఏమీ లేదని తన స్నేహితుడికి గృహస్థ ధర్మం గురించి తెలియజేయడం కోసమే మిమ్మల్ని పిలిచాను అని చెప్పాడు. దేవతల ధర్ముడికి మరొకసారి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన చంద్రసేనుడు ఆశ్చర్యంతో బ్రహ్మను పిలవమని అడిగాడు. అప్పుడు ధర్ముడు బ్రహ్మను తలుచుకొని ఆయన వాణి సమేతంగా వచ్చి నిలబడ్డాడు. ఆయన్ను చూసిన ఉచిత రీతిన గౌరవించి కొంతసేపు మాట్లాడి పంపించాడు. అక్కడున్న వాళ్ళందరూ ధర్ముణ్ణి పరమేశ్వరుడుగా భావించి నమస్కరించారు. ఆ తర్వాత చంద్రసేనుడు ధర్ముడికి నమస్కరించి, నేస్తమా, బాల్య స్నేహాన్ని పురస్కరించి నేను ఒక విషయాన్ని అడుగుతాను, కానీ ఇంత మహిమను నువ్వు ఎలా పొందగలిగావు అని అడిగాడు. ఓ చంద్రసేన, ఇదంతా పంచాక్షరి మహామంత్ర ప్రభావం. దీనితో సమానమైన మంత్రం మరొకటి లేదు. దీని ప్రభావం శివుడికి తప్ప అన్యులకి ఎవరికి పూర్తిగా తెలియదు అని చెప్పాడు ధర్ముడు. సన్యాసి అయిన చంద్రసేనుడు ధర్ముడి దగ్గర పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మానందాన్ని పొందాడు. చివరికి ధర్ముడితో కలిసి ముక్తిని పొందాడు. పూర్వకాలంలో విక్రమపురం అనే ఒక నగరం ఉంది. అందులో దుర్మార్గుడు అయినటువంటి మానదుడు నివసిస్తూ ఉండేవాడు. అదే నగరంలో సూర్యశర్ముడు అనే పేరు గల బ్రాహ్మణుడు కూడా నివసిస్తున్నాడు. మానదుడు సూర్యశర్ముడి మీద కక్షను పెంచుకున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సూర్యశర్ముని మాత్రం బాధించలేకపోయాడు. దానికోసం ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు. సూర్యశర్ముడి దగ్గరకు వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, అయ్యా, ఈ రోజు నుంచి మీకు అవసరమైన పనులన్నీ చేసి పెడతాను అని వినయంగా ప్రార్థించాడు. అతడి అసలు స్వభావం తెలియక సూర్యశర్ముడు అతనితో పనులు చేయించుకుంటూ ఉన్నాడు. మానదుడు మాత్రం అదును కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు సూర్యశర్ముడిని కలిసి, అయ్యా, ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నాను. రాత్రిపూట ఏదో ఒక సమయంలో పులి రావచ్చు. అందుకని మీరు మేలుకొని అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఆ రోజు రాత్రి మొత్తం మేలుకునే ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు మానదుడు ఒక పులితో తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఉన్న ఆవు మీద కప్పి దాని కట్లు ఇప్పేశాడు. అది పొలంలోకి పరిగెత్తింది. మానదుడు పులి పులి అని అరుస్తూ పరుగున వచ్చి సూర్యశర్ముడిని లేపాడు. సూర్యశర్ముడు విల్లంబులు తీసుకొని పొలం వైపు పరిగెత్తాడు. మానదుడు సూర్యశర్ముడి ఇంటికి వెళ్ళి
అతని భార్యను లేపి, అమ్మ, ఊర్లో దొంగలు తిరుగుతున్నారు, మీ కొడుకుని కోడల్ని మీ ఇంటిలోనే పడుకోమని చెప్పండి అని చెప్పాడు. వాళ్ళని సూర్యశర్మ గదిలోనే పడుకోమని, ఎవరు వచ్చినా పిలిచినా మాట్లాడొద్దని, లేచి బయటికి రావద్దు అని చెప్పాడు మానదుడు. మళ్ళీ పొలానికి వెళ్ళి సూర్యశర్మను కలిసి అతని భార్య పరపురుషుడితో ఉందని, వెంటనే ఇంటికి వెళ్ళమని ఒక కత్తిని కూడా ఇచ్చి పంపించాడు. సూర్యశర్మ ముందు వెనకలు ఆలోచించకుండా మానదుడి మాటలు నమ్మి కోపంతో పరుగున వచ్చి తన మంచం మీద పడుకుని ఉన్న వాళ్ళని పిలిచాడు. కానీ వాళ్ళు మానదుడు చెప్పిన ప్రకారం మాట్లాడకుండా ఉండిపోయారు. సూర్యశర్మ వాళ్ళని కత్తితో నరికేశాడు. ఆ గదిలో నుంచి బయటికి రాగానే సూర్యశర్మకు చంటిబిడ్డని ఎత్తుకుని వస్తున్న అతని భార్య కనపడింది. ఆమెను చూసి తను చంపినది కొడుకు కోడల్ని అని తెలుసుకొని గొల్లుమని ఏడ్చాడు. అంత బాధలోనూ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మాత్రం మానలేదు. మళ్ళీ పొలం వైపు పరిగెత్తి చచ్చిపడి ఉన్న ఆవును చూసి ఏడుస్తూ ఇంటి వైపు బయలుదేరాడు. అలా వెళ్తున్న సమయంలో మానదుడు కనిపించాడు. పాపాత్ముడైన సూర్యశర్మ తన కొడుకుని కోడల్ని చంపి అంతటితో వదిలిపెట్టకుండా తన ఇంట్లో ఉన్న గోవును కూడా చంపి పొలం వరకు తరిమి చంపాడు అని ఊరందరికీ చెప్తూ కనిపించాడు. ఊరి వారందరూ ఒకచోట గుంపుగా చేరి కొడుకుని కోడల్ని చంపడమే కాక గోవును కూడా చంపిన పాపాత్ముడు నీవు. బ్రాహ్మణుడివి కాబట్టి సరిపోయింది, కాకపోతే ఇప్పటికే నీ అంతు చూసి ఉండేవాళ్ళం. వెంటనే ఈ ఊరి వదిలి వెళ్ళిపో అని అంటూ కోపావేశాలతో సూర్యశర్మను అనేక మాటలతో బాధించారు. సూర్యశర్మ ఒకవైపు కొడుకుని కోడల్ని అని తన ఇంటి గోవుని పోగొట్టుకుని ఎంతగానో బాధపడుతున్నాడు. మరొకవైపు ఊరి ప్రజల మాటలకు బాధపడుతున్నాడు. అయినా పంచాక్షరి మహామంత్రాన్ని వదలకుండా జపిస్తూ, అయ్యా, ఈ మానదుడే మోసంతో ఈ పని నాతో చేయించాడు. అతని మాటలు విని బ్రహ్మహత్య, స్త్రీహత్య, గోహత్య చేసిన మాట నిజమే. నేను చేస్తున్న మంత్రజపం వలన నా పాపం ఎప్పటికీ అప్పుడే దగ్గరైపోతూ ఉంది అని అన్నాడు. నీకు పాపమే లేకపోతే ఈ చచ్చిపోయిన ఆవుతో గడ్డి తినిపించు అని కొంత గడ్డి తీసుకొని వచ్చి అతను ముందు పడేశారు. ఈ శివాలయంలో ఉన్న నంది చేత ఈ గడ్డి తినిపిస్తాను అని సూర్యశర్మ పలిగాడు. ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి గోపురంపై ఉన్నటువంటి నంది విగ్రహాలకి నమస్కరించి, ఓ దేవాదిదేవా, నేను శివభక్తుణ్ణి అయితే, నేను జపించే పంచాక్షరి మంత్ర ప్రభావం కలిగినదే అయితే, నేను చేసిన హత్యాదోషం నశించి ఉంటే మీరు సజీవంగా వచ్చి ఈ గడ్డిని వేసి వెళ్ళండి అని ప్రణవపూర్వకమైన పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. అంతలో ఆలయ గోపురం మీద ఉన్నటువంటి నంది విగ్రహాలు సజీవంగా లేచి గోపురం మీద నుండి దిగివచ్చి అక్కడ ఉన్న పచ్చగడ్డిని మేసి సూర్యశర్మకు ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ తర్వాత గుడి గోపురంపైకి వెళ్ళి యథాప్రకారం విగ్రహాలుగా నిలిచాయి. అప్పటి వరకు ఆయన్ని నిందించిన ప్రజలందరూ ఆయన గొప్పతనాన్ని పొగిడారు. అదే సమయంలో సూర్యశర్మ భార్య వచ్చి, నాదా, ఏ మహామంత్ర ప్రభావంతోనో గోపురం మీద ఉన్న చైతన్యం లేని విగ్రహాలు చైతన్యంతో వచ్చి పచ్చగడ్డిని మేసి వెళ్ళిపోయాయో, అదే మంత్రంతో మీ కొడుకుని, కోడల్ని, గోవుల్ని బతికించలేరా అని అడిగింది. అందుకు సూర్యశర్మ శివాలయంలో స్వామికి ఎదురుగా కూర్చొని పంచమహామంత్రాన్ని జపిస్తూ, ఓ మహాదేవ, నా పొరపాటు వలన మరణించిన నా కుమారుడు, కోడలు, గోవుని బతికించి ఈ జపం యొక్క మహిమను లోకానికి తెలియజేయి అని ప్రార్థించాడు. అందరూ చూస్తూ ఉండగా సూర్యశర్మ కుమారుడు, కోడలు, గోవు నిద్ర నుంచి లేచినట్టు లేచి నిలబడ్డారు. ఆ అద్భుతాన్ని చూసి ప్రజలందరూ ఆనందంతో సూర్యశర్మ సాక్షాత్తు పరమేశ్వరుడే అని కీర్తించారు. అదంతా చూసిన మానవుడు బెచ్చమెత్తు ఎత్తుకుంటూ ఊళ్ళన్నీ తిరుగుతూ రోగపీడితుడై చివరకు దేహాన్ని చాలించి నరకానికి చేరుకున్నాడు. సూర్యశర్మ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ భార్యాపిల్లలతో అన్ని సౌఖ్యాలు అనుభవించి సజీవంగా జీవించాడు. స్త్రీహత్య, గోహత్య వలన కలిగిన మహాపాపాలను కూడా నాశనం చేయగలిగే శక్తి ఈ మంత్రానికి ఉంది. పూర్వకాలంలో గౌతమ దేశంలో రంతు అను పేరు గల ఒక పట్టణంలో వ్యాలుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు.
అతని కుమారుడి పేరు వీర్యవంతుడు. అతను పరమ దుర్మార్గుడు, కులభ్రష్టుడు. మాంసాన్ని తినడం, మద్యం సేవించడం, హత్యలు చేయడం వంటి దుర్గుణాలు ఉండడం వల్ల ధనం కోసం దొంగతనాలు కూడా చేసేవాడు. అతనికి కలిగిన కుమారులు కూడా అతని కంటే అధములు. ఒకరోజు మరణయాతన పడుతున్నటువంటి వీర్యవంతుడి దగ్గరకు వచ్చి, తండ్రి, మా కోసం నువ్వు ఏం సంపాదించావు అని అడిగారు. అతని మాటలు విన్న వీర్యవంతుడు తను చేస్తున్నటువంటి మాంసం వ్యాపారంలో వస్తున్నటువంటి లాభ నష్టాల గురించి వివరంగా చెప్పి, ఇంతకంటే ఆస్తిపాస్తులు ఏముంటాయి, ఇంకా కావాలంటే శివానామాన్ని జంపించుకోండి అని ఆయనే చూసుకుంటారు అని చెప్పి ప్రాణాలు వదిలేశాడు. వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణాలని యమలోకానికి తీసుకుపోతూ ఉన్న సమయంలో ప్రమదులు కొంతమంది అడ్డుపడి యమభటుల నాయకుడిని రజతగరి మీద ఉన్న ఒక గుహలో బంధించారు. వీర్యవంతుని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత యముడు కైలాసానికి వచ్చి శివుని దర్శించుకుని ప్రమదలు చేసిన పని సరైనది కాదని పాపాత్ముడైనటువంటి వీర్యవంతుణ్ణి విడిచిపెట్టమని ప్రార్థించారు. యముణ్ణి వీర్యవంతుడి చరిత్ర మొత్తం చెప్పమన్నాడు శివుడు. యముడు, పరమేశ్వర, వీర్యవంతుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు, కానీ అతను క్రూరాత్ముడు, మద్యమాంస భక్షకుడు, చోరుడు, హంతకుడు అయినటువంటి దుర్మార్గుడు కూడా. ప్రాణం పోయే సమయంలో కూడా తన కుమారులతో, నా దగ్గర ఆస్తిపాస్తులు ఏముంటాయి, శివనామం చేసుకోండి, అదే మీకు అన్నీ సమకూరుస్తుంది అని చెప్పి ప్రాణాలు విడిచాడు అని వివరంగా వీర్యవంతుడి గురించి చెప్పాడు. యముడు చెప్పిన మాటలు విని శివుడు ఈ విధంగా అంటాడు, ఏ మనిషి అయినా సరే అవహాన సమయంలో ఒక్కసారైనా నా నామాన్ని ఉచ్చరిస్తే అతను కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ సంగతిని నువ్వు మర్చిపోయి యమభటుల్ని పంపించావు. ఇందులో ప్రమదుల తప్పేమీ లేదు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయవద్దు అని గట్టిగా చెప్పి గుహలో బంధించి ఉంచిన యమకింకర నాయకుణ్ణి విడిచిపెట్టమన్నాడు. ప్రమదులు అతన్ని విడిచిపెట్టారు. పూర్వకాలంలో కంతుక దేశంలో అంతకుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు కామద. ఆమె గొప్ప సౌందర్యవంతురాలు, కానీ ఆమె శీలవతి కాదు. తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతన్ని కూడా అక్కడే వదిలిపెట్టి ఆమె మరొకరితో వెళ్ళిపోయింది. చివరికి ఒక తుఫాన్లో చిక్కుకొని అతనితో సహా మరణించింది. ఆ తర్వాత యమదూతలు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి నరకంలో పడేసి అనేక బాధలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత శివభటులు వచ్చి ఆ యమభటుల్ని కొట్టి వాళ్ళ విమానం ఎక్కించుకొని కైలాసం తీసుకుని వెళ్తున్నారు. అంతలో అక్కడికి యముడు వచ్చి వాళ్ళని అడ్డగించారు. శివభటులు యముడిని కొట్టి చక్రవాళ పర్వత గుహలో బంధించారు. జరిగినదంతా చూస్తున్నటువంటి చిత్రగుప్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మ, విష్ణువు కలిసి విఘ్నేశ్వరుని ప్రార్థించారు. యముడు అహంకారంతో శివభటుల్ని ఎదిరించాడు, కనకనే శిక్షను అనుభవిస్తున్నాడు అని అన్నాడు వినాయకుడు. ఆ మాటలు విన్న విష్ణువు, బ్రహ్మ ఈ విధంగా అంటారు, ఓ విఘ్నేశ్వర, ఆ యముడు కొత్తగా పదవిలోకి వచ్చాడు, క్షమించి విడిపించు అని ప్రార్థించాడు. వినాయకుడు యముణ్ణి విడిపించాడు. విష్ణువు, బ్రహ్మ, యముడు కలిసి కైలాసానికి వెళ్ళి నందీశ్వరుని ప్రార్థించి శివుణ్ణి కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. శివుడు గణాధిపతుణ్ణి రప్పించి ఆ మరణించిన వాళ్ళిద్దరూ చేసినటువంటి పుణ్యం ఏమిటి అని అడిగాడు. కామద ఒక సూర్యుడి వల్ల గర్భాన్ని పొంది తిరిగి పూర్వభర్త ఇంటికి వెళ్ళి కుమారుడు కలిగిన తర్వాత అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. కామ వెళ్ళిపోయాక ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి అతను కూడా మరణించాడు. అతని రెండో భార్య తన సవతి కుమారుడు ఒక శూద్రుడికి పుట్టడం వల్ల అతన్ని శంకరుడు అని పిలిచేది. ఆ విషయం తెలియని ఊరి ప్రజలు అతన్ని శంకరుడు అని పిలిచేవాళ్ళు. కుమారుణ్ణి శంకరుడు అని పిలవడం వల్ల ఆ పుణ్యఫలం అతడి తల్లిదండ్రులకు దక్కింది. అందువల్లే వాళ్ళు శివ సాన్నిధ్యాన్ని పొందారు అని చెప్పాడు వినాయకుడు. వినాయకుడు చెప్పిన మాటలు విని పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. బ్రహ్మ, విష్ణువులు, మహాదేవ, యముడు కొత్తగా కొలువులో చేరాడు కాబట్టి శాసనాలు అన్నీ పూర్తిగా తెలియవు. అందువల్లే ఈ పొరపాటు చేశాడు, క్షమించి వదిలేయి అని అన్నారు. శివనామ మహిమ ఒక్క శివుడికి తప్ప ఇతరులకి ఎవరికి పూర్తిగా అర్థం కాదు. పూర్వకాలంలో
విరాట దేశానికి చెందినటువంటి సీమంతపురంలో గురుడు అనే బ్రాహ్మణుడికి సోమృగుడు అనే పేరు గల కుమారుడు ఉండేవాడు. అతను మహాక్రూరుడు, జారుడు. ఒకరోజు పుష్కర దేశపు రాజుకు చెందిన తోటలో అరటిపళ్ళు దొంగతనం చేసుకొని పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ తోటకి కాపు కాస్తున్న వాళ్ళు అతన్ని పట్టుకొని రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు. రాజు అతని చేయి నరికి వదిలిపెట్టాడు. అయినా అతను వదలకుండా కక్ష కట్టి అదే తోటలో నుంచి అరటిపళ్ళు దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ఈసారి రాజు అతని రెండవ చేతిని కాళ్ళని మొండెం వరకు నరికించాడు. ఆ బాధతో సోమృగుడు మరణించాడు. అప్పుడు అతని యమభటులు తీసుకుని వెళ్ళి యముడికి అప్పగించారు. యముడు చిత్రగుప్తుడికి చెప్పి అతని పుణ్యఫలాల్ని విచారించమన్నాడు. సోమృగుడు ఒకరోజు అరటిపండు దొంగతనం చేస్తూ ఉంటే ఆ తాటను కాపు కాస్తున్న వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. ఆ భయంతో ఆ పళ్ళని ఊరి బయట ఉన్నటువంటి హటకేశ్వర ఆలయం లోపలికి విసిరి పారిపోయాడు. ఆ పళ్ళు కొన్ని చితికి శివలింగం మీద పడి పళ్ళరసంతో శివుణ్ణి అభిషేకించిన పుణ్యఫలం అతనికి దక్కింది. మరికొన్ని పళ్ళు శివలింగం దగ్గర పడడం వల్ల శివుడికి నైవేద్యం పెట్టిన పుణ్యఫలం దక్కింది. అతను తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి రమ్మన్నాడు యముడు. అతన్ని తీసుకుని వెళ్ళి అక్కడే వదిలేసి వెళ్ళారు యమభటులు. సోమృగుడు నిద్రలో నుంచి లేచినట్లు లేచి నిలబడిన తను తాను చూసుకున్నాడు. యమభటులు తీసుకొని వెళ్ళి మళ్ళీ వదిలేసిన విషయం అక్కడున్న వాళ్ళకి వివరించారు. ఆ విషయం రాజుకు తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో శివభటులు వచ్చి అతన్ని దివ్య విమానంలో కైలాసం తీసుకొని వెళ్ళారు. సోమృగుడు ఆ రకంగా ముక్తిని పొందాడు అని చెప్పాడు. సూతుడు పూర్వకాలంలో గంధమాదన పర్వతం మీద మహర్షులు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో కన్య మహర్షి అక్కడికి వెళ్ళాడు. ఆయన చూసి నమస్కారం చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అక్కడ జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే వివరిస్తారా అని మహర్షులు అడిగారు. మహర్షులు అడిగిన దానికి కన్వుడు నేను సత్యలోకం నుంచి వస్తున్నాను. మాలవ దేశంలో కళ్యాణఘట్ పట్టణంలో ఇద్దరు వయసులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు పగటిపూట వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. రాత్రిపూట పరదేశం నుంచిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. అతిథులు అందరూ మంచి నిద్రలోకి వెళ్ళగానే వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమంతా దోచుకునేవాళ్ళు. అంతేకాకుండా అరణ్య మార్గాల్లో తిరుగుతూ బాటసారులను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా దోచుకొని తెల్లారేసరికి ఇళ్లకు తిరిగి వచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇతరుల వర్తకులతో కలిసి వ్యాపారం చేస్తూ అందరికంటే గొప్ప ధనవంతులు అయ్యారు. ఒకరోజు ఇద్దరు వైశ్యులు కళ్యాణ పట్టణానికి వర్తకం కోసం వెళ్ళారు. ఆ రాత్రికి గొల్లల ఇంట్లో ఉండిపోయారు. ఆ ఇంటి వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో మత్తుమందు ఈ చల్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించి అరణ్యం లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక శివాలయం లోపలికి జొరబడి కాలుతున్నటువంటి కొరువుని తీసుకొని పూజారి దాచిపెట్టిన ఆవు నెయ్యిని వెతికి దానితో దీపం వెలిగించారు. ఆ వెలుగులో తాము ఎత్తుకొచ్చిన ధనాన్ని ఇద్దరూ సమానంగా పంచుకొని ఇంటికి బయలుదేరారు. నిద్రపోతున్నటువంటి గొల్లలు మత్తు వదలగానే నిద్రలేచి తమ దగ్గర ఉన్న ధనమంతా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఇంకా తెల్లవారలేదు కనుక దొంగలు ఇక్కడే ఉంటారు అని అనుకుని అందరూ కలిసి ఊరికి 4 వైపులా వెతుకుతూ వెళ్ళారు. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు దగ్గరున్న మూటలు విప్పి చూసి తమ ధనం వాళ్లే దొంగలించారు అని తెలుసుకున్నారు. వాళ్ళను కొట్టి రాజుగారికి అప్పగించి ఎవరి ధనం వారు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ మరణించగానే శివదూతలు దేవతా విమానం తీసుకుని వచ్చి వెండి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడి సన్నిధికి చేర్చాడు.